అమెరికాలో అక్రమాలకు పాల్పడే విదేశీయులపై ట్రంప్ సర్కార్ కొరడా జుల్పించింది. జాతీయ భద్రతా చట్టాల ఉల్లంఘన వంటి తీవ్ర కారణాలతో ఏకంగా 1,75,000కు పైగా వీసాలను అమెరికా విదేశాంగ రద్దు చేసింది. నేరస్తుల ఇమిగ్రేషన్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి కాకుండా బర్త్ టూరిజం బాధితులకు కూడా ఈ రద్దు వర్తిస్తుందని స్పష్టం చేసింది. అమెరికా వీసా అనేది హక్కు కాదు, అది కేవలం ఒక విశేష అవకాశం మాత్రమే అని తేల్చి చెప్పిన విదేశాంగ శాఖ దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని హెచ్చరించింది. అమెరికాలో అక్రమాలకు పాల్పడే విదేశీయులపై ట్రంప్ సర్కార్ కొరడా జుల్పించింది. జాతీయ భద్రతా చట్టాల ఉల్లంఘన వంటి తీవ్ర కారణాలతో ఏకంగా 1,75,000కు పైగా వీసాలను అమెరికా విదేశాంగ శాఖ రద్దు చేసింది. నేరస్తులు ఇమిగ్రేషన్ నిబంధనలను ఉల్లంఘించిన వారికే కాకుండా బర్త్ టూరిజం బాధితులకు కూడా ఈ రద్దు వర్తిస్తుందని స్పష్టం చేసింది. అమెరికా వీసా అనేది హక్కు కాదు, అది కేవలం ఒక విశేష అవకాశం మాత్రమే అని తేల్చి చెప్పిన విదేశాంగ శాఖ దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని హెచ్చరించింది.